గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా వచ్చేసాం మేము మీ వెంకీతో వచ్చేసాం. ఈరోజు ఏం చేస్తున్నాడు చూడండి. వీడు ఓతకు పాకుండా వెళ్ళిపోతున్నాడు. వీడు అసలు ఫుడ్డే తినట్లేదండి బాబు. వాడికి ఫిష్ ఫుడ్ వేస్తుంటే తినట్లేదు, వాడి టార్టైస్ ఫుడ్ వేస్తుంటే తినట్లేదు. నాన్ వెజ్ చేస్తుంటే తింటున్నాడండి ఏంటో కానీ. ఫిష్ చేస్తే తింటున్నాడు, చికెన్ వేస్తే తింటున్నాడు, దోస ముక్కలు అయితే తింటున్నాడు, చపాతీ ముక్కలు అయితే తింటున్నాడు, అన్నీ తింటున్నాడు. కానీ ఫిష్ ఫుడ్ మాత్రం తినట్లేదు. ఎందుకో మీరు కొంచెం చెప్పండి. చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాన్ వెజ్ తిని నాన్ వెజ్ తింటున్నాడు కదా, మమ్మల్ని ఎప్పుడు కొరికేస్తాడా అని చూస్తున్నాం మేము. అది మాకు చాలా భయంగా ఉంది. ఇప్పటి నుంచే నాన్ వెజ్ పెడుతున్నాము, వాడు ఎక్కడ కొరికేస్తాడో అని భయంగా ఉంది మాకు. అందుకని అత్తమాటికి ఎత్తుకోవట్లేదు. ఏదో అప్పుడప్పుడు టబ్బులోంచి బయటకు తీసి పెట్టినప్పుడే ఎత్తుకొని కింద పెడుతున్నాము. చూడండి చెప్తున్నాను, సందులోకి దూరిపోతున్నాడు ఏంటో కానీ. చూడండి ఒక నిమ్మకాయ వేస్తాను, వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఇంకోండి వాడికి కాయ పెట్టాను ముందు, ఏం చేస్తున్నాడు చూడండి. దొంగ వెనక్కి వచ్చాడు, భయం వేసినట్టుంది. చూడండి మళ్ళీ ముందు పెడతాను, ఏం చేస్తాడో. ఇంకండి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు నా దగ్గరికి. నా బాబు వచ్చేస్తున్నాడు, నా తమ్ముడు వచ్చేస్తున్నాడు. మా మమ్మీ ఫుడ్ వేస్తుంటే తినట్లేదు, నేను ఫుడ్ వేస్తుంటే తినట్లేదు. మా డాడీ ఫుడ్ వేస్తుంటే మాత్రం తింటున్నాడు. ఏంటో కానీ మేము ఎవ్వరం వేస్తే ఫుడ్ తినట్లేదు. మా డాడీ వేస్తే మాత్రం ఓదగా తినేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నము అన్నం మెతుకులు కొన్ని వేసాము, డాడీ వేసారు కొన్ని, వెంటనే తినేసాడు. మళ్ళీ మేము వేస్తే అస్సలు తినలేదండి. రే నాన్న అక్కడ చీమలు ఉంటాయి నాన్న. ఇంకోండి చూడండి కావాలితే వీడు ఎందుకంటే మళ్ళీ కాయ దగ్గర వదిలేను. మా డాడీ వేస్తే మాత్రం తింటున్నాడు. ఏం వేసినా సరే మా డాడీ వేస్తేనే తింటున్నాడు వాడు. అప్పుడు డాడీని చూసి భయపడేవాడు, ఇప్పుడు అది లేదు. డాడీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మా దగ్గర కన్నా. చూడండి ఇప్పుడు కూడా గోడ దగ్గరికి వెళ్ళిపోయి గోడ ఎక్కేసి దూకేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. దొంగ, పెద్ద దొంగ, గజ్జి దొంగ ఇది. ఇంకా చూడండి కాలుతో మొక్కల దగ్గరికి వెళ్ళి ఈ గోడ ఎక్కుతుంది. గోడ ఎక్కి చెట్టు ఎక్కి మళ్ళీ గోడ ఎక్కి గోడ నుంచి దూకేస్తుంది అండి కిందకి. అందుకనే చూడండి ఆ ఆకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది చివరికి దిగేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు పైన వదిలేసాను, ఏం చేస్తాడో చూద్దాం ఉండండి. మళ్ళీ కింద దిగుతాడేమో చూద్దాం. ఇంకండి వెంకి బాబు చూడండి, ఇక్కడ చూస్తే మళ్ళీ థిక్ గ్రీన్లో ఉన్నాడు, అక్కడ చూస్తే లైట్ గ్రీన్లో ఉన్నాడు. చూసారా మళ్ళీ అటైపోయి దిగేస్తున్నాడు. భయం అండి, అలా పైనుంచి కిందకి చూస్తే పడిపోతాడేమో అని భయం వేస్తుంది వాడికి. అందుకని వెనక్కి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి కిందకి దిగుతాడు మెల్లగా. దిగినా బాబు. ఇంకండి వెనక్కి వెళ్ళిపోతాడు. వీడికి కిందకి దిగడం అంటే చాలా భయం అండి. ఇలాగ ఇక్కడ నుంచి ఇలా కింద దిగుతాడు. చూడండి దిగలేకపోతున్నాడు పాపం, దిగేసాడు. కింద పడిపోయాడు. మళ్ళీ అక్కడికే ఎందుకు నాన్న అక్కడికే వెళ్తున్నావు? అత్తమాటికి అంత నచ్చిందా నీకు ఆ ప్లేసు? సరే ఓహో గోడని దూకేసి వెళ్ళిపోదామన్నా. అమ్మ దొంగ, నాకు తెలుసు నీ గురించి. దొంగ మా తమ్ముడు అనుకోని దొంగ మొక్కమాడు అండి బాబు. చూడండి గోడ వైపు చూస్తున్నాడు, ఎలా ఎటువైపు నుంచి ఎక్కాలా అని దొంగ. చూడండి అలాగే చుట్టూ కొంచెం చెప్పైనా గోడ ఎక్కేద్దామని చూస్తున్నాడని మళ్ళీ తిరుగుతున్నాడు పాపం. బుచ్చి ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ రేపు మేము కలుద్దాం.